Good morning, students. Today we are going to discuss magnetic field induction due to a solenoid. ఓకేనా, ఈ సాలినాయిడ్ వలన వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ని మనం క్యాలిక్యులేషన్ చేయాలి. కన్సిడర్ ఏ లాంగ్ సాలినాయిడ్ ఆఫ్ లెంత్ ఎల్ మీటర్స్. ఇది సాలినాయిడ్ అమ్మ. సాలినాయిడ్ అంటే ఏంటంటే ఒక సబ్స్టెన్స్ తీసుకుని, ఒక రాడ్ తీసుకుని దాని చుట్టూ వైర్ని వూండ్ చేస్తే కనుక దాన్ని సాలినాయిడ్ అని పిలవచ్చు. ఓకేనా, ఇక్కడ వచ్చేవరకు లాంగ్ సాలినాయిడ్ యొక్క లెంత్ ఎంత అంటే ఎల్ మీటర్స్, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఎల్ మీటర్స్, అండ్ రేడియస్ ఏ మీటర్స్. రేడియస్ వచ్చేవరకు ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇదంతా సాలినాయిడ్ కదా. సాలినాయిడ్కి సెంటర్ ఇది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నటువంటి దాన్ని ఏమంటాము, రేడియస్ ఆర్ అంటాము. అందుకని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు దాన్ని రేడియస్ ఆర్ అని రేడియస్ ఏ అని పిలుస్తాం. రేడియస్ ఏ. లెట్ ఎన్ బి ద టోటల్ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ ద సాలినాయిడ్. ఈ ఇట్లా డాట్స్ వెళ్ళి ఉండే చూసావా, ఇవన్నీ ఏంటిదంటే చుట్లు. మనం ఆ వూన్స్ని ఇక్కడ మనం క్లియర్గా రాయలేం కదమ్మా. క్లియర్గా రాస్తే కనుక ఇవన్నీ క్లమ్జీ అయిపోతాయి. అందుకోసం ఇలా బబుల్స్ లాగా ఇలా చుట్టారు. ఇవన్నీ ఏంటి వూన్స్ అనమాట. అంటే నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ ది సాలినాయిడ్. దెన్ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఎన్ పర్ మీటర్ విల్ బి. అప్పుడు నెంబర్ ఆఫ్ టర్న్స్ ఎన్ ఈక్వల్ టు టోటల్ నెంబర్ ఆఫ్ టర్న్స్ బై ఎల్ మీటర్స్. ఓకే, స్మాల్ ఎన్ ఈక్వల్ క్యాపిటల్ ఎన్ బై స్మాల్ ఎల్. సపోజ్ ద సాలినాయిడ్ క్యారీస్ ఏ కరెంట్ ఐ. సాలినాయిడ్ కరెంట్ని ఎంత క్యారీ చేస్తుంది? ఐ యాంపియర్స్ అనే కరెంట్ని క్యారీ చేస్తుంది. దేర్ వి షల్ క్యాలిక్యులేట్ ద ఫీల్డ్ ఇన్ ద ఫాలోయింగ్ కేసెస్. ఈ కింద కేసెస్లో వి షల్ క్యాలిక్యులేట్ ఫీల్డ్ని మనం క్యాలిక్యులేషన్ చేయాలి. ఫస్ట్ది ఫీల్డ్ ఎట్ యాన్ ఇన్సైడ్ పాయింట్. ఫస్ట్ది ఇక్కడ పాయింట్ ఉండినప్పుడు ఇక్కడ మనం క్యాలిక్యులేషన్ చేయాలి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని. రెండోది వచ్చి యాక్సియల్ ఎండ్ పాయింట్, అంటే ఇక్కడ యాక్సియల్ ఎండ్ పాయింట్ దగ్గర క్యాలిక్యులేషన్ చేయాలి. ఇంకో చోటేమో సెంటర్ ఆఫ్ ద సాలినాయిడ్ పాయింట్ పి అనేది ఎక్కడ ఉంటే అక్కడ మనం క్యాలిక్యులేషన్ చేయాలి. ఇదమ్మా. ఓకేనా, వి షల్ క్యాలిక్యులేట్ ద ఫీల్డ్ ఇన్ ద ఫాలోయింగ్ కేసెస్. అంటే ఈ విధంగా సాలినాయిడ్ అది ఎంత సెంటీమీటర్, ఎన్ని మీటర్స్ ఉంది, దాని రేడియస్ ఎంత. ఓకేనా, ఇదంతా మనం రాసాం. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఫీల్డ్ అట్ అండ్ ఇన్సైడ్ పాయింట్. ఓకేనా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది లోపల ఉంటే, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే పాయింట్ అనేది లోపల ఉంటే దాని దగ్గర ఫీల్డ్ క్యాలిక్యులేషన్ చేద్దాం. హియర్ వి షల్ క్యాలిక్యులేట్ ద మ్యాగ్నెటిక్ ఇండక్షన్ క్యాపిటల్ బి ఎట్ ఏ పాయింట్ పి ఇన్సైడ్ ద సాలినాయిడ్ ఆన్ ద యాక్సిస్. కన్సిడర్ ఏ కాయిల్ ఆఫ్ విడ్త్ డిఎక్స్. కాయిల్ యొక్క విడ్త్ ఎంత అనుకుంటున్నారు? డిఎక్స్ అనుకుంటున్నారు. కాయిల్ యొక్క విడ్త్ డిఎక్స్. దేర్ విల్ బి ఎన్ డిఎక్స్ టర్న్స్. ఓకేనా, డిఎక్స్ అనుకుంటే విడ్త్, నెంబర్ ఆఫ్ టర్న్స్ ఎంత అవుతాయి? ఎన్ ఇంటూ డిఎక్స్ అవుతాయి. ఎలా చెప్పగలిగాము? క్యాపిటల్ ఎన్ కదా. టోటల్ నెంబర్ ఆఫ్ టర్న్స్ క్యాపిటల్ ఎన్ ఈక్వల్ టు స్మాల్ ఎన్ ఇంటూ స్మాల్ ఎల్. ఇక్కడ విడ్త్ ఎంత డిఎక్స్ అన్నారు, అందుకని దాంతో మల్టిప్లై చేయాలి. ఎన్ డిఎక్స్ టర్న్స్ ఉన్నాయి. లెట్ ఎక్స్ బి ద డిస్టెన్స్ ఆఫ్ పాయింట్ పి ఫ్రమ్ ద సెంటర్ ఓ ఆఫ్ ది కాయిల్. ఓకేనా, ఎక్స్ అనేది ఏంటిదమ్మా? డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్ పి. ఇదంతా ఎక్కడ చూడొచ్చు అంటే మీరు ఈ బొమ్మలో చూడొచ్చు. ఓకేనా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లెంత్ ఎంత, విడ్త్ ఎంత, డిఎక్స్. అంటే ఇక్కడ ఉన్న మొత్తం టర్న్స్ ఎన్ని అంటున్నారు? స్మాల్ ఎన్ ఇంటూ డిఎక్స్ టర్న్స్. ఓకేనా, దీని లోపల ఉన్న టర్న్స్ అంటే స్మాల్ ఎన్ డిఎక్స్ టర్న్స్ అంటున్నాం. ఓకేనమ్మా, డిఎక్స్ అంటే ఇక్కడ ఎక్స్ అంటే ఏంటిదంటే పాయింట్ పి దగ్గర నుంచి ఇక్కడ వరకు ఉన్న ఓ వరకు ఉన్నటువంటి డిస్టెన్స్ని ఎక్స్ అనుకుంటాం. అది రాసింది. పి ఫ్రమ్ ద సెంటర్ ఓ ఆఫ్ ది కాయిల్. ది కరెంట్ ఐ క్యారీయింగ్ ఇన్ ద కాయిల్ ఈజ్ గివెన్ బై. కరెంట్ ఐ అనేది కాయిల్లో క్యారీ అవుతూ ఉండినప్పుడు కరెంట్ ఐ క్యారీయింగ్ ఇన్ ద కాయిల్ ఈజ్ గివెన్ బై. కరెంట్ ఐ క్యారీ అవుతూ ఉండినప్పుడు డీబీ అనే ఫార్ములా ఏంటిది? డీబీ అంటే μ0 ఎన్ఐ. ఎన్డిఎక్స్ ఏంటంటే క్యాపిటల్ ఎన్ బదులు రాసేది అనమాట. μ0 ఎన్డిఎక్స్ ఇంటూ ఐ ఏ స్క్వేర్ బై 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 3/2 వెబర్ పర్ మీటర్ స్క్వేర్. ఇది ఈక్వేషన్ 1.
ఇదేంటిదంటే యాక్సిస్కి సర్క్యులర్ లూప్ వలన వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ అన్నమాట. ఓకేనా, యాక్సిస్ మీద పాయింట్ P ఉంటే సర్క్యులర్ లూప్ వలన వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ని ఆ యాక్సిస్ మీద కనుక్కుంటే ఫార్ములా ఏంటంటమ్మా μ0NIA²/2a²+x² కానీ ఇక్కడ క్యాపిటల్ N ప్లేస్లో ఎంత రాయాలి, NDX. ఎందుకంటే ఇక్కడ NDX టర్న్స్ అని చెప్పాము, ఇక్కడ NDX టర్న్స్ అని చెప్పాము కనుక. ఓకేనా, ఈ ఫార్ములాని మనం దీనికి అప్లై చేసుకోవాలి సాలినాయిడ్కి. ఫ్రమ్ ట్రయాంగిల్ ఏపీఓ ట్రయాంగిల్ ఉందా ఒకసారి చూడండి. చూడమ్మా, ఇది ఏ అనే పాయింట్ ఏపీఓ అనే ట్రయాంగిల్ నుంచి మనం ఏమి రాయొచ్చు, పైథాగరన్ థియరీ r² = x² ఇదంతా a² అది రాయొచ్చు. ఇంకేమి రాయొచ్చు, sin θ = ఆపోజిట్ సైడ్ ఎంత అమ్మా ఏ కదా, a/, హైపోటెన్యూస్ ఎంత r, sin θ = a/r అని కూడా రాయొచ్చు. అవే ఇక్కడ రాసాం, sin θ = a/r అని రాసాం. పైథాగరన్ థియరీ ప్రకారం r² = a²+x², దాని నుండి r = √a²+x². ఓకే, నెక్స్ట్ ఇంకొక ట్రయాంగిల్ తీసుకుందాం, ఏబిసి అనే ట్రయాంగిల్ తీసుకుందాం. ఏబిసి అనే ట్రయాంగిల్ నుంచి sin θ అంతా రాయాలి. ఏబిసి ఇక్కడ చూడమ్మా, ఇది ఏ, ఇది బి, ఇది సి. ఈ సి అనే పాయింట్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే పాయింట్ ఏ దగ్గర నుండి పిబి మీదకి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేయండి. పర్పెండిక్యులర్ డ్రా చేస్తే ఆ పర్పెండిక్యులర్ దగ్గర పాయింట్ ఎంత అంటే సి, అంటే ఒక ఏబిసి అనేది ఒక ట్రయాంగిల్. ఓకేనా, మరి ఏసీ యొక్క లెంత్ ఎంత అంటే d∠θ. r d∠θ ఎలా వచ్చింది మరి, ఏసీ యొక్క లెంత్ అంటే r(d∠θ). ఇక్కడ దీన్ని చూడమ్మా, పిఏసి అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా, ఒక ట్రయాంగిల్ కదా యాక్చువల్గా. పిఏసి అనేది ఒక ట్రయాంగిల్ నుంచి ఇప్పుడు sin d∠θ = ఫార్ములా ఏం రాయొచ్చు, sin d∠θ = ఫార్ములా ఏం రాయొచ్చు, ఆపోజిట్ సైడ్ అంటే AC/r అంటే యాంగిల్ = arc/రేడియస్. వాస్తవంగా అయితే ఆర్క్ అంటే AC/రేడియస్ వచ్చేవరకు ఇక్కడ ఎంత స్మాలర్ తీసుకుంటారనమాట. ఓకేనమ్మా, అప్పుడు ఎంత అయింది, AC = r sin d∠θ అయింది. sin d∠θ = d∠θ కాబట్టి r(d∠θ). ఓకేనా, లేదు అనుకుంటే ఇక్కడ డైరెక్ట్ మీరు గుర్తుపెట్టుకోండి, ఏసీ లెంత్ ఎంత r(d∠θ). ఓకే, రాశారు చూడమ్మా, sin θ = r(d∠θ). ఓకే, ఏబిసి అనే ట్రయాంగిల్లో చూడండి. ఇప్పుడు ఏబిసి అనే ట్రయాంగిల్లో sin θ, ఇది θ అమ్మ, బి దగ్గర θ, sin θ = ఆపోజిట్ సైడ్ అంటే ఎంత r(d∠θ). ఓకేనా, ఆపోజిట్ సైడ్/, హైపోటెన్యూస్. ఓకేనా, ఇది ఆపోజిట్ సైడ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ హైపోటెన్యూస్ ఎంత అయింది, ఇది అయింది. ఏది, ఇది ఏబి అయింది. ఏబి అంటే dx, r(d∠θ/dx) అవుతుంది. ఇక్కడ రాసాం చూడమ్మా, r(d∠θ/dx). దీని నుంచి dx = r(d∠θ/sin θ). ఈ sin θ ఇటువైపు రాసి ఈక్వేషన్ 3 సబ్స్టిట్యూట్. ఈక్వేషన్ 2 and 3, ఇది ఈక్వేషన్ 2, ఈక్వేషన్ 3 ఇది. ఈ రెండింటిని తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూషన్ చేస్తాం. అంటే ఇది ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూషన్ చేస్తాం. ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూషన్ చేస్తే dB = μ0 స్మాలర్గా రాస్తాం, μ0 స్మాలర్ ఇంటూ dx ప్లేస్లో ఎంత r(d∠θ/sin θ) ఇంటూ ia²/2 ఇంటూ a²+x² ఫార్ములా ఏంటిది, r², 2 ఇంటూ r²^3/2. dB = μ0
ఎన్ ఇంటూ ఇక్కడ చూడండి అమ్మ, ఇక్కడ ఆర్ ఉంది, ఆర్ఎస్ స్క్వేర్ ఉంది. ఓకేనా, వీటిలో క్యాన్సిల్ అయ్యాయి ఉంటే క్యాన్సిల్ చేయండి. ఓకే, ఇక్కడ ఏమి చేయొద్దంటే దీన్ని క్యాన్సిల్ చేసేకంటే ఇక్కడ క్యాన్సిల్ చేయొచ్చు. ఆర్ఎస్ స్క్వేరును ఈ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది, ఆర్ క్యూబ్ మిగులుతుంది. ఇక్కడ ఆర్ క్యూబ్ రాసాం. మళ్ళీ ఇక్కడ పైన ఆర్ ఉంటుంది కదా, ఆ ఆర్ను క్యూబ్లో క్యాన్సిలేషన్ చేస్తే 2 టైమ్స్ పోద్ది, అంటే ఆర్ స్క్వేర్ మిగులుతుంది. మ్యూ నాట్ ఎన్ డి తీటా ఐ ఏ స్క్వేర్ బై 2 సైన్ తీటా ఇంటూ ఇక్కడ ఆర్ స్క్వేర్ని సపరేట్గా రాసు, ఏ స్క్వేర్ బై ఆర్ స్క్వేర్ని. అది మ్యూ నాట్ ఎన్ డి తీటా బై ఐ బై 2 సైన్ తీటా ఇంటూ ఏ స్క్వేర్ బై ఆర్ స్క్వేర్ అంటే ఎంత నాన్న, సైన్ తీటా. ఇందాక రాసాం కదా సైన్ తీటా అంటే ఫార్ములా ఏ బై ఆర్ అని. ఇప్పుడు సైన్ స్క్వేర్ తీటా అంటే ఏ స్క్వేర్ బై ఆర్ స్క్వేర్, అంతే. దీని ప్లేస్లో సైన్ స్క్వేర్ తీటా అని రాసాం. ఇప్పుడు సైన్ తీటా సైన్ స్క్వేర్ తీటాలో క్యాన్సిల్ అయిపోద్ది. అప్పుడు మిగిలేది ఎంత, మ్యూ నాట్ ఎన్ ఇంటూ డి తీటా ఐ బై 2 ఇంటూ సైన్ తీటా. ఇది ఈక్వేషన్ నెంబర్ 4. ద ఫీల్డ్ ఇండక్షన్ బి ఎట్ పాయింట్ పి, ఫీల్డ్ ఇండక్షన్ క్యాపిటల్ బి ఎట్ పాయింట్ పి due to whole solenoid can be obtained by integrating the above equation 4 between the limits theta 1 and theta 2. ఓకేనా, ఇది solenoid, యాంగిల్ వచ్చేవరకమ్మ పాయింట్ పి కదా, ఇక్కడ theta 1 అనుకుంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు యాంగిల్ theta 2 అనుకుంటే ఆ లిమిట్స్ మధ్య ఇంటిగ్రేషన్ చేయమంటున్నారు. ఎందుకు, డీబీ కదా ఇప్పుడు దాకా కనుక్కుంది. టోటల్ క్యాపిటల్ బి రావాలంటే మనం ఇంటిగ్రేషన్ చేయాలి రెండు వైపులు. అందుకని ఇంటిగ్రల్ theta 1 to theta 2 దీనికి ఇంటిగ్రేషన్ చేస్తుంది. ఇంటిగ్రల్ డిబి ఇంటిగ్రల్ మ్యూ నాట్ ఎన్ డి తీటా ఐ సైన్ తీటా బై 2, లిమిట్స్ వచ్చేవరకు theta 1 to theta 2 by 2 మ్యూ నాట్ ఎన్ఐ బై 2 ఇంటిగ్రల్ theta 1 to theta 2 సైన్ తీటా డి తీటా. మ్యూ నాట్ ఎన్ఐ బై 2 సైన్ తీటాకి ఇంటిగ్రేషన్ ఎంత అమ్మా, మైనస్ కాస్ తీటా. సైన్ తీటాకి ఇంటిగ్రేషన్ మైనస్ కాస్ తీటా, theta 1 to theta 2. మ్యూ నాట్ ఎన్ఐ బై 2 ఇంటూ మైనస్ కాస్ ఈ theta 2ని ఇక్కడ రాయండి, మైనస్ కాస్ theta 2 మైనస్ ఆఫ్ ఈ theta 1 ఇక్కడ రాయి, మైనస్ కాస్ theta 1. డి ఈక్వల్ టు మ్యూ నాట్ ఎన్ఐ బై 2 ఇంటూ కాస్ theta 1 మైనస్ కాస్ theta 2. ఇది ఈక్వేషన్ నెంబర్ 5. Yet inside a very long solenoid theta 1 equal to 0, theta 2 equal to 5. అసలు ఫర్ సపోజ్ solenoid అని చాలా పెద్దగా ఉందనుకోండి అమ్మ, చాలా పెద్దగా ఉంటే theta 1 అనేది ఏమైపోయింది, ఇదిగో ఇది చూడు, ఇక్కడి నుంచి లెంత్ ఫాస్ట్గా బాగా ఇలా ఉండాల్సి వచ్చింది. అంటే ఇది నియర్గా వెరీ లాంగ్ solenoid అయితే ఇది యాక్సిస్తో పాటుగా ఈక్వల్గా ఉంటుంది అనమాట ఈ యాంగిల్. అప్పుడు యాంగిల్ అంత theta 1 అనేది 0 అయిపోద్ది, theta 2 అనేదేమో 180 అయిపోద్ది, 180 అయిపోద్ది. ఓకేనా, మ్యూ నాట్ ఎన్ఐ బై 2 కాస్ theta 1 ప్లేస్లో 0 రాయి, theta 2 ప్లేస్లో 5 రాయి. కాస్ 0 1 మైనస్ కాస్ పై అంటే -1, మ్యూ నాట్ ఎన్ఐ బై 2 ఇంటూ 1 + 1 అంటే 2. డి ఈక్వల్ టు మ్యూ నాట్ ఎన్ఐ. ఇది ఈక్వేషన్ నెంబర్ 6. దిస్ కెన్ బి టేకెన్ యాజ్ ద ఫీల్డ్ ఎట్ ద సెంటర్ ఆఫ్ లాంగ్ solenoid. ఇది ఫీల్డ్ అనమాట, ఎట్ ద సెంటర్ ఆఫ్ లాంగ్ solenoidకి ఉన్న ఫీల్డ్ ఇది. Field at an axial end point, case 2. In this case theta 1 equal to 0 and theta 2 equal to 90 degrees. theta 1 అనేది ఎంత 0 degrees, theta 2 అంతా 90 degrees. అయితే ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 5 we get capital B equal to mu naught Ni by 2 into ఓకేనమ్మా. ఇక్కడ ఎండ్ పాయింట్ అయితే theta 1 అనేది 0 ఉంటుంది, theta 2 కాకపోతే ఎంత ఉంటుంది 90 degrees ఉంటుంది. అప్పుడు ఎండ్ పాయింట్ దగ్గర ఉంచినట్లు సబ్స్టిట్యూషన్ చేయండి. 0 90 degrees, cos 0 1 cos 90 0, mu naught Ni by 2 ఉంటుంది. ఈక్వేషన్ నెంబర్ 7.
This shows that field at the either end is 1/2 of its magnitude at the center. ఓకేనా, దానికి ఈ ఫీల్డ్ ఎట్ ద మ్యాగ్నిట్యూడ్ సెంటర్ దగ్గర ఉన్నదానికి ఈ ఎండ్ పాయింట్ దగ్గర ఉంటే హాఫ్. నెక్స్ట్ కేస్ 3 వచ్చేవరకు ఫీల్డ్ ఎట్ ద సెంటర్ ఆఫ్ సాలినాయిడ్ ఆఫ్ ఫైనైట్ లెంత్. సాలినాయిడ్ అనేది ఫైనైట్ లెంతే ఉంటే కనుక, ఫైనైట్ లెంత్ అంటే స్మాల్ ఎల్ అనుకుంటున్నారు, ఫైనైట్ లెంత్ అని ఎల్ అనుకుంటున్నారు. అప్పుడు ఎంత ఫైనైట్ లెంత్ ఉంటే కనుక ఆ ఫైనైట్ లెంత్ సెంటర్ దగ్గర ఉంటే పాయింట్ పి, అక్కడ ఫీల్డ్ని క్యాలిక్యులేషన్ చేయాలి. కన్సిడర్ ద పాయింట్ పి ఎట్ ద సెంటర్, దట్ ఈస్ ద డిస్టెన్స్ L/2 ఫ్రమ్ ది ఎండ్. ఓకేనా, ఇది ఎల్, ఈ పాయింట్ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఉన్న లెంత్ L/2, ఈ పాయింట్ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఉన్న లెంత్ L/2. రేడియస్ వచ్చేవరకు ఏ. ఇది θ1, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు θ2. ఇది √L²/4 + a². cos θ1 = adjacent side అంటే L/2 by L²/4 + a² whole power 1/2. L/2 by L² + 4a²/2 whole power 1/2, that is equal to L/2 into L² + 4a² whole power 1/2/2. 2 cancel అయిపోయింది. cos θ1 = L/4a² + L² whole power 1/2 minus cos θ2. cos θ2 = cos pi minus θ2 = L/2 by √L²/4 + a². ఆ మైనస్ ఇటువైపు రాస్తాం, మైనస్ L/4a² + L² whole power 1/2. From equation number 5 we get B = μ0 Ni/2 L/4a² + L² whole power 1/2 minus ఇది మైనస్ అయినమ్మ, మైనస్ L/4a² + L² whole power 1/2. μ0 Ni/2 into L + L 2L/4a² + L² whole power 1/2. ఓకేనా, 2 క్యాన్సిల్ అయిపోద్ది. μ0 Ni L/4a² + L² whole power 1/2. This expression gives the field at the center of solenoid of finite length. Okay. ఇక్కడ వరకు అమ్మా ఇది టోటల్గా ఫీల్డ్ డ్యూ టు ద solenoid and on the axis of solenoid. ఓకే, వీటికి సంబంధించిన వీడియోస్ అన్నీ, ఈ పేపర్ 4కి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్లో అవైలబిలిటీలో ఉంటాయమ్మా. ఒకసారి వాటిని అన్నిటినీ రెఫర్ చేయండి. మీకు ఈ పేపర్కి సంబంధించిన వీడియోస్ అన్నిటినీ Physics 777 MSET అనే ఛానల్లో అవైలబిలిటీలో ఉంటాయి. వాటిని అన్నిటినీ ఒకసారి మీరు ఉపయోగించుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్, తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, ఫిజిక్స్ సంబంధించిన ఏ వీడియోస్ అయినా కానీ Physics 777 MSET అనే ఛానల్లో అవైలబిలిటీలో ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.